మరి ఆడవాళ్ళ ఆక్రందనం ఏమిటయ్యా అంటే క్షమ, దయా, శ్రద్ధ, ఈ దేవతలందరూ ఉన్నారు, వీళ్ళని వచ్చి ఆవహించండి నాలో అని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. వాళ్ళు శబ్దం చేస్తూ ఆక్రందనలు చేస్తూ ఉన్నారు. పోయి ఈ కోపిష్ఠి దగ్గరన నేను ఇరుక్కోవటం అని అమ్మవార్లు దేవతలందరూ అటు ఇటు ఊగిసలాడుతూ ఆక్రందనం చేశారు. ఆ ఆక్రందన విన్నాడు. ఎవడురా వాడు అన్నాడు. చూస్తే వెళితే విశ్వామిత్రుడు. వెంటనే పాదాగ్రముల మీద పడ్డాడు. స్వామి 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 నన్ను క్షమించండి, అనుగ్రహించండి అని పాదాలు పట్టుకున్నాడు. ఓహో ఏమిటి అలా మాట్లాడావు అన్నాడు. స్వామి ధర్మరక్షణము చెయ్యాలి కదా, అందుకోసమే నేను అలా అన్నాను, తమరని నాకు తెలియదు అన్నాడు. ఓహో అంత ధర్మరక్షణం చేస్తున్నావా అన్నాడు. స్వామి మీ దయ ఏదో చేస్తున్నాను అన్నాడు. ఏమి ధర్మము, ఏం చేస్తున్నావు నువ్వు ధర్మము అన్నాడు. భయపడిపోయాడు. విశ్వామిత్రుడు కదా, సామాన్యుడు కాదా ఆయన. ఆయన్ని చూసి భయపడిపోయి ఏది చెయ్యి, నేను యాగం చేయాలి, నాకు నువ్వు దానం చేయి, ఏం చేస్తావో అన్నాడు.